హలో వెల్కమ్ టు జిహెచ్ ఐడియాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ ఏపీఎస్ఎఫ్ వీడియోస్. అండ్ ఇప్పుడు టాపిక్ డేటా అనాలిసిస్ అండి. మీకు డేటా అనాలిసిస్లో 10 మార్క్స్ వస్తాయి. 10 మార్క్స్లో ఒక 5 మార్క్స్ మాత్రం మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే ఇస్తారండి. మిగతా 5 మార్క్స్ మీకు అయితే పై చార్ట్ ఆర్డర్స్ వన్ డయాగ్రామ్ ఇస్తారు. సో రెండిట్లో ఏదైనా అవ్వచ్చు చెప్పలేం. సో ప్రజెంట్ మీకు వన్ డయాగ్రామ్ చెప్తున్నాను. ఆ వన్ డయాగ్రామ్స్ మనకి 10th క్లాస్లో ఇచ్చారండి. సో 10th క్లాస్లో ఉండేవి. ఇప్పుడు మనం సడన్గా ఇచ్చి చేయమంటే కొంచెం కష్టం, టైం పడుతుంది. సో ప్రజెంట్ ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఈ క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఇయర్ 2016 ఇయర్ పేపర్లో ఇచ్చారండి. క్వశ్చన్ చూడండి, ఇన్ హాస్టల్ విత్ 500 స్టూడెంట్స్, 238 read పేపర్ ఏ, 727 read పేపర్ బి, 206 read పేపర్ సి, 90 read ఏ అండ్ బి, 70 read బి అండ్ సి, 83 read సి అండి, 27 read ఆల్ ఏబిసి. సో ఎప్పుడైనా వన్ డయాగ్రామ్ ప్రిపేర్ చేసినప్పుడు మీకు వాల్యూస్ డైరెక్ట్ చూడండి, ఇక్కడ డైరెక్ట్ వాల్యూ ఇచ్చారు. 238 డైరెక్ట్ వాల్యూ, 217 బి డైరెక్ట్ వాల్యూ, 206 సి డైరెక్ట్ వాల్యూ. సో అవి డైరెక్ట్గా వాల్యూస్ వేయకూడదండి, ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే మీకు ఆన్సర్ రాదు. సో ఎప్పుడైనా వాల్యూస్ వేసినప్పుడు మీకు బ్యాక్ నుంచి వాల్యూస్ వేయండి. సో బ్యాక్ వాల్యూ అంతా 27 రీడ్ ఆల్ 3 పేపర్స్ ఏబిసి. సో ఫస్ట్ 27 వాల్యూ తీసుకోండి. 27 రీడ్ ఆల్ పేపర్ అన్నారు కాబట్టి మొత్తం కంబైన్డ్గా ఎంతమంది చదివారో ఆ వాల్యూ తీసుకోండి. సో కంబైన్డ్గా 27 మెంబర్స్ చదివారండి. కంబైన్డ్గా 27 మెంబర్స్ చదివారు. కంబైన్డ్గా 27 వేసాను. తర్వాత 83 రీడ్ పేపర్ సి అండ్ ఏ. చూడండి, 83 రీడ్ పేపర్ సి అండ్ ఏ. సో పేపర్ సి అండ్ ఏ అంటే సి అండ్ ఏ మీట్ అయిన పొజిషన్ ఇదండి. ఈ సర్కిల్ మనకి ఈ సర్కిల్ మొత్తం ఏ, ఈ సర్కిల్ మొత్తం సి, ఈ సర్కిల్ మొత్తం సి. సో సి అండ్ ఏ మీట్ అయ్యే పొజిషన్ ఇది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 27 వాల్యూ ఉంది. సో 83 మైనస్ 27 చేస్తే మనకి 56 వస్తుందండి. ఆ వాల్యూ ఇక్కడ వేసుకోవాలి. 56 ఎందుకు వేసామంటే మనకి చూడండి, ఈ మొత్తం ఏఎన్సి, ఈ పార్ట్ మొత్తం మనకి ఏఎన్సి, ఆ వాల్యూలో ఆల్రెడీ 27 వాల్యూ మనకు వచ్చేసింది. అప్పుడు ఇచ్చే 27 వాల్యూ వాళ్ళు ఇచ్చేసారు. సో మనకి ఏఎన్సి వాల్యూ క్వశ్చన్ 83 ఇచ్చారు. సో 83 డైరెక్ట్గా వేస్తే ఆ వాల్యూ మొత్తం మనకి 110 అయిపోతుందండి. 110 అవ్వకూడదు, మనకి 83 అవ్వాలి. సో 83 మైనస్ 27 చేస్తే మనకి 56 వచ్చింది, అది 83. అలాగే మనకి చూడండి 70 రీడ్ పేపర్ బిఎన్సి ఇచ్చారండి. సో 70 మెంబర్స్ పేపర్ బిఎన్సి చదువుతున్నారు. సో ఈ పార్ట్ ఎలా మనకి బిఎన్సి ఎలాగా ఈ పార్ట్ అండి. సో ఆల్రెడీ 27 ఉంది. సో మిగతాది మనకి 43 రావాలి. మీన్స్ 27 మైనస్ 70 43 అండి. సో అండ్ రిమైనింగ్ 90 రీడ్ పేపర్ ఏ అండి. సో అలాగే 27 వచ్చింది. 90 మైనస్ 27 ఈక్వల్ టు మనకి 63 వస్తుంది. ఏ 63 వాల్యూ. ఇప్పుడు చూడండి ఏ వాల్యూ నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 206 మెంబర్స్ రీడ్ పేపర్ సి. సో పేపర్ సిని 206 మెంబర్స్ చదువుతున్నారు. సో ఇప్పుడు చేసినట్టేనండి, ఈ సర్కిల్ మొత్తం మనకి సి అండి. సర్కిల్ మొత్తం మనకి సి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూ మైనస్ మనకి 206 చేస్తే సి వాల్యూ వస్తుందండి. సో 56 ప్లస్ 27 ప్లస్ 43 మైనస్ 206 చేస్తే మనకి 80 వస్తుందండి. ఆ వాల్యూ సి వాల్యూ మనకి సి వాల్యూ ఉంది. అలాగే 217 రీడ్ పేపర్ బి. సో 217 మెంబర్స్ రీడ్ పేపర్ బి. సో ఈ సర్కిల్ మొత్తం ఈ సర్కిల్ మొత్తం పేపర్ బి అండి. అక్కడ ఆల్రెడీ 63, 27, 43 వాల్యూస్ ఉన్నాయి. సో 217 మైనస్ 63 ప్లస్ 43 ప్లస్ 27 చేస్తే మనకి 84 వస్తుంది. ఆ వాల్యూ మనకి బి అవుతుంది. అలాగే ఏ వాల్యూ మనకి 238 ఇచ్చారండి. సో 63 ప్లస్ 27 ప్లస్ 56 మైనస్ 238 చేస్తే మనకి 92 వస్తుందండి. సో ఇప్పుడు మనకి ఇండివిజువల్ వాల్యూస్ వస్తాయి. సో ఇది ఓన్లీ ఏ వాల్యూ 92, ఏ ఓన్లీ 92 అండి, బి ఓన్లీ 84 అండి, సి ఓన్లీ 80 అండి. సో ఏ సెక్షన్ సి 56, ఏ సెక్షన్ బి సెక్షన్ సి 27, బి సెక్షన్ సి 43 అండ్ ఏ సెక్షన్ బి 63. సో మనకి ఇండివిజువల్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దామండి. చూడండి 46 చూడండి, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది హాస్టల్ హూ డు నాట్ రీడ్ ఎనీ ఆఫ్ ద పేపర్స్ ఏ బిసి. సో హాస్టల్లో ఎంతమంది ఏ ఒక్క పేపర్ కూడా చదవరు. సో ఇది మేము క్యాల్కులేట్ చేయాలంటే మనకు వచ్చిన అన్ని వాల్యూస్ అండి. సో 92 ప్లస్ 63 ప్లస్ 84 ప్లస్ 80 ప్లస్ 56 అన్ని వాల్యూస్ ప్లస్ చేసి మనకి టోటల్ వాల్యూ క్వశ్చన్లో 500 ఇచ్చారండి. మీన్స్ మొత్తం 500 మెంబర్స్ ఉన్నాయని మన క్వశ్చన్లో స్టార్టింగ్ ఇండికేట్ చేశారు. చూపిస్తాను చూడండి. మన క్వశ్చన్లో చూడండి, స్టార్టింగ్ ఇన్ హాస్టల్ విత్ 500 స్టూడెంట్స్ అని ఇచ్చారు. సో క్వశ్చన్లో స్టార్టింగ్ మనకి 500 ఇచ్చారు, అది టోటల్ వాల్యూ. సో అదంతా ఇంక్లూడ్ చేసి టోటల్ వాల్యూ మైనస్ చేస్తే మీకు ఆ వాల్యూ వస్తుందండి. ఈ వాల్యూ మీకు ముందే చేసి పెట్టాను, అదే మళ్ళీ చూడండి చేస్తాను. చూడండి 92 ప్లస్ 63 ప్లస్ 84 ప్లస్ 27
plus 43 plus 56 plus 80 ఇప్పుడు 425 ఎక్కడో వాల్యూ మిస్టేక్ అయిందండి, అది 455 వస్తుంది, 27 చేయలేదు నేను. సో మీ వాల్యూ చూడండి, 92 plus 63 plus 84 plus 56 plus 27 plus 43 plus 80 ఈక్వల్ 445 అండ్ మనకి టోటల్ వాల్యూ 500 అండి. ఈక్వల్ చేస్తే మనకి 55 వాల్యూ. సో ఫస్ట్ ఆన్సర్ మనకి 55 అండి. చూడండి, ఫస్ట్ ఆన్సర్ మనకి 55 ఆప్షన్ 20. తర్వాత చూడండి 47. The number of students in the hostel who read only one paper among ABC. సో ఏబీసీలో ఓన్లీ ఒక పేపర్ చదువుతారు. సో మనం ముందే చెప్పాను, ఇది ఏ 92 ఏ ఒక వాల్యూ, బి వాల్యూ 84 మాత్రమే, సి వాల్యూ 80 మాత్రమే. సో క్వశ్చన్ ఏమి అడిగారు, ఏబీసీలో ఒక్క పేపర్ ఎంతమంది చదువుతారు మీన్స్ 500 మెంబర్స్ ఉన్నారు, 500 మెంబర్స్లోని ఓన్లీ ఒక్క పేపర్ ఎంతమంది చదువుతారు. సో ఆ వాల్యూ మనకు కావాలంటే మీకు కావాలంటే చూడండి, 92 ప్లస్ 84 ప్లస్ చేయాలి, ఎందుకంటే ఒక్క పేపర్ వాల్యూ అడిగాడు కాబట్టి ఒక పేపర్కి అడిగాడు. సో 256 వాల్యూ, ఎందుకంటే అక్కడ క్వశ్చన్లో 500 మెంబర్స్లో ఓన్లీ ఒక పేపర్ మాత్రం చదువుతారంటే ఓన్లీ ఒక పేపర్ 256 మెంబర్స్ ఓన్లీ ఒక పేపర్ మాత్రం చదువుతారు. 256 ఆప్షన్ 3. 48 చూడండి, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద హాస్టల్ హూ రీడ్ ఎగ్జాక్ట్లీ 2 న్యూస్ పేపర్స్ ఇన్ ఏఎన్బిసి. సో ప్రీవియస్ క్వశ్చన్లో ఓన్లీ ఒక పేపర్ అడిగారు కాబట్టి మనం అలా చేసాం. ఎక్కడ ఏమడిగారు, 500 మెంబర్స్లో 2 పేపర్స్ ఎంతమంది చదువుతారు. సో అలా చేయాలంటే ఇక్కడ ఏ ఓన్లీ ఇండివిజువల్ వాల్యూ అండి. సో ఇవి కలిపాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి 2 వాల్యూస్ అండి, ఏ అండ్ బి వాల్యూ, ఇది బిఎన్సి ఏఎన్సి వాల్యూ, ఇది బిఎన్సి వాల్యూ. సో ఇవి 2 వాల్యూస్. ఇప్పుడు ఇవి కలుపుతాం. ప్రీవియస్గా అయితే ఓన్లీ 1 పేపర్ అడిగారు కాబట్టి ఏబీసీ కలిపాను. ఇప్పుడు 2 పేపర్స్ అడిగారు కాబట్టి ఏ అండ్ బి, బిఎన్సి, ఏఎన్సి చేస్తున్నాం. సో చూడండి, 63 ప్లస్ 43 ప్లస్ 56 బట్ 162. సో అది దీని ఆన్సర్ 162 అండి, 4th ఆప్షన్. తర్వాత ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద హాస్టల్ హూ రీడ్ న్యూస్ పేపర్ ఏ ఓన్లీ. సో ఓన్లీ ఏ న్యూస్ పేపర్ అంతమంది చదువుతారు. సో మనకి వన్ డయాగ్రామ్ వచ్చింది ఆల్రెడీ, 92. అండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద హాస్టల్ హూ రీడ్ న్యూస్ పేపర్ ఏఎన్సి బట్ నాట్ పేపర్ బి. సో ఏఎన్సి చదువుతారు బట్ పేపర్ బి చదవరు. సో మనకి ఇక్కడ ఏఎన్సి వాల్యూ ఉందండి, 56 వచ్చింది, ఇది వన్ డయాగ్రామ్ వస్తుంది 56. సో ఇది మీ ఆన్సర్. సో ఈ ఓన్లీ ఇదే కాకుండా ఇంకో క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంకో క్వశ్చన్స్ యాడ్ అవుతాయండి, మీకు ఇంకా ప్రాక్టీస్ ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో మీరు నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.